మనం రోజు పూజలు చేసేటప్పుడు దేవుడి సామాన్ అయితే క్లీన్ చేసుకుంటాము. ఇవి రాగి సామాన్ కదా, ఇవి రుద్దే పని లేకుండా క్లీనింగ్ ఎలా చేసుకోవాలి, అసలు మనం దీన్ని టచ్ చేసే పని లేదు. ఓన్లీ ఇలా పట్టుకొని వాటర్లో వేసి తిప్పితే చాలు. మనం షాప్లో కొనుక్కొచ్చిన వాటిలో దగ్గర మెరిసిపోతాయి అనమాట. ఇవి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది చూడండి, ఈ ప్లేట్ అయితే ఎలా అయిపోయిందో. ఇలా ఉన్న ప్లేట్ని ఎలా చూపిస్తానో చేసి చూపిస్తాను. మీకు ఏమేమి కావాలని కూడా చూపిస్తాను. ఈ ప్లేట్కి మనం అసలు టచ్ చేసే పని లేకుండా తెల్లగా అయితే అయిపోతుంది. మనకి ఇక్కడ కావాల్సిన రెండే ఇంగ్రీడియంట్స్, ఒకటి సాల్ట్, 2 నిమ్మప్పు. ఇవి వేడి వాటర్ అండి, గోరువెచ్చగా చేసుకున్న వాటరు. ఇందులో ఈ నిమ్మప్పును వేసేసుకుందాం, అలాగే ఈ సాల్ట్ని కూడా వేసేసుకుందాం. ఈ రెండు ఒకసారి మిక్స్ చేసుకుందాం. గోరువెచ్చని నీళ్ళు కాబట్టి చేతితో తిప్పేసుకోవచ్చు. ఇది మొత్తం కరిగిపోవాలి. కరిగిపోయిన తర్వాత మనం వాటిని వేసేస్తే చాలు. అసలు మనం ఈ పీసు కానీ పీతాంబరి కానీ ఏది పెట్టే పని లేకుండా చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. ముంచి తీస్తే చాలు, తెల్లగా అయిపోతాయి. మీరే చూస్తారు కదా. ఇదిగోండి, ఇప్పుడు ఈ గ్లాస్ అయితే ఇలా ఉంది కదా, దీన్ని నేను ఇందులో ముంచుతాను. ఎలా వస్తుందో చూద్దాం. చూడండి, రిజల్ట్ మనకి లైవ్లోనే కనబడుతుంది. ఇక్కడ ఎక్కడ స్కిప్ చేసే పని లేదనమాట. చల్లగా చూడండి, చేతితో మనం ఎక్కడ దీన్ని తోమట్లేదు కదా. చూడండి ఎలా అయిందో. చూడండి గ్లాస్ అనేది ఎంత తెల్లగా అయిందో. అసలు మనం ఫస్ట్ చూసుకున్నది ఇదేనా అని అనిపిస్తుంది కదా. లోపల కూడా చూడండి, చాలా బాగా రిజల్ట్ అనేది చాలా బాగుందండి. కలి వాటర్లో వేసి ఇలా తిప్పితే చాలు. ఈ వాటర్లో వేసి చాలా బాగా రిజల్ట్ వచ్చింది. మనం దీంతో కంపేర్ చేసి చూద్దాం. ఇది చూడండి ఎంత డిఫరెన్స్ అయితే ఉందో. ఇది కూడా మీకు చూపిస్తాను లైవ్లోనే, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు కూడా ఈజీగా ఉంటుంది. మనం పూజకు పీతాంబరి అవేసి బాగా రుద్దుతూ ఉంటాం కదా, ఆ ప్రాబ్లం లేకుండా ఇలా వాటర్లో వేసేసుకొని మనం దేవుడి దగ్గర అన్నీ సర్దుకుంటే ఇవన్నీ క్లీన్ అయిపోతాయి. తర్వాత మనం వెంటనే పూజలో ఎక్కువసేపు కూర్చుంటాం కాబట్టి ఆ ప్రాబ్లం ఉండదన్నమాట. ఎంత బాగా వచ్చిందో చూసారా. ఇప్పుడు నెక్స్ట్ దాన్ని కూడా చూద్దాము. ఈ స్పూన్ చూస్తారా ఎలా ఉందో. ఇది దేవుడి దగ్గర దేవుడి దగ్గర యూజ్ చేసేదన్నమాట. ఇది కూడా చూపిస్తాను. హాఫ్ చూపిస్తాను, హాఫ్ తర్వాత ఫుల్ చూపిస్తాను. దీనికి రిజల్ట్ అనేది చాలా బాగా తెలుస్తుంది అనమాట. కలిపిన భాగం వరకు తెల్లగా అయిపోతుంది, పైన భాగం నల్లగా ఉంటుంది. అది కూడా మనం లైవ్లోనే చూడొచ్చు. చూసుకుంటే చూడండి, ఇక్కడికి ఎంత తేడా ఉందో. ఇక్కడ వచ్చేసి మనకి కొత్త దానిలా ఉంది, ఇక్కడ వచ్చేసి పాత దానిలా ఉంది. ఇప్పుడు ఇంక మొత్తాన్ని వేసేద్దాం. అసలు ఇక్కడ మనం ఎక్కడ ఏ పీస్ కానీ ఏ పౌడర్ కానీ వేయట్లేదు. మనం ఇంట్లో ఉండే వాటి నిమ్మప్పు లేకపోతే నిమ్మకాయ కూడా యూజ్ చేయొచ్చు. నిమ్మప్పు ఉంటే మాత్రం నిమ్మప్పునే వాడండి. లేదు అనుకుంటే ఇలా మనం డైలీ దీపారాధన చేసే వాళ్ళకి చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఇలాంటివి వారానికి ఒక్కసారి చేసినా కూడా అవి కలర్ చేంజ్ అయిపోతూ ఉంటాయి కాబట్టి రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా వాటర్లో 1 నిమిషం వేసి వదిలేస్తే చాలు, దాని కలర్ అదే మారిపోతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. ఈ గ్లాస్ అయితే అసలు నాకైతే నిజంగా చాలా బాగా అనిపించిందండి. ఇది తీసేద్దాం ఇప్పుడు. చూసారా ఎంత బాగా వచ్చిందో. అసలు ఎక్కడ టచ్ చేసి రుద్దే పని లేకుండా భలే వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా వేసేద్దాం. ఇది కూడా 1 సైడ్ ముంచి చూపిస్తాను. దీని రిజల్ట్ చూడండి ఒకసారి. ఇది చూడండి ఎలా తెలుస్తుందో మనకి. ఇక్కడ సైడ్కి ఎంత డిఫరెంట్ ఉందో చూడండి. అసలు ముంచిన భాగం తెల్లగా అయిపోయింది ఇలాగా. ఇటు సైడ్ చూడండి, మనం కడగక ముందు కడిగిన తర్వాత అని చెప్పుకోవచ్చు. లోపల కూడా అంతే అండి. ఇవి మీకు బాగా క్లియర్గా కనిపిస్తుంది అనమాట. ఒకసారి ఈ సైడ్ కూడా మొత్తం వేసేసి ఒకసారి రోల్ చేసేసుకుంటే చాలా ఈజీగా మనమైతే చేతులు ఎక్కడ మనం రుద్దే పని లేకుండా చాలా బాగుతాయి, క్లీన్ అవుతాయి. ఇంతే అండి, ఇంత ఈజీగా దేవుడి సామాన్ క్లీన్ చేసుకోవచ్చు. అంటే క్షణాల్లో క్లీన్ చేసుకోవచ్చు. మనకి ఎక్కడ టైం అనేది చాలా బాగా సేవ్ అవుతుంది. ఇక్కడ మనకి పీతాంబరి వేసి రుద్దినా కూడా ఇంత కలర్ రావు అసలు. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది కూడా పక్కకు పెట్టేసి నెక్స్ట్ వచ్చేసి ఈ ప్లేట్ను కూడా మనం చేసేద్దాం. ఈ ప్లేట్ కూడా రాగి ప్లేటేనండి, డైరెక్ట్గా వేసేస్తున్నాను. ఇది కూడా కొత్త దానిలో మెరిసిపోవాల్సిందే. ఇప్పుడు కొంచెం వెడల్పుగా ఉన్న దాంట్లో తీసుకుంటే ఇంకా మనకి ఇది అటు ఇటు తిప్పడానికి వసులుగా ఉండేదన్నమాట, వీలు. కానీ చూసారా మనకి కొత్త ప్లేట్ అయితే రెడీ అయిపోయింది.
మనం ఎక్కడ రుద్దకుండా కొత్త ప్లేట్ అయితే తెచ్చుకున్నట్టు షాప్లోంచి తెచ్చుకున్నట్టే ఉంది కదండి ప్లేట్ అయితే. చూడండి ఎంత తెల్లగా ఎంత బాగా వచ్చిందో అసలు. ఇలా ఒక్క 2 నిమిషాలు ఇలా వాటర్లో వేసి వదిలేస్తే ఇంకెక్కడైనా డస్ట్ లాగా కానీ కలర్ కానీ ఉంటే అది పోతుందన్నమాట మనకి. నిమ్మప్పు లేకపోతే నిమ్మకాయ కూడా వాడొచ్చండి, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇది కొత్తదేనండి, తీసుకొచ్చి కొత్తవి కూడా ఇంట్లో పెట్టేసామనుకోండి ఇలాగే అయిపోతాయి కలరు. చూసారా ఎంత బాగా రిజల్ట్ వచ్చిందో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి అన్నీ చూపించేస్తాను మీకు ఎలా వచ్చినాయి ఏంటి అనేది. డైరెక్ట్గా అన్నీ వాటర్లో వేసేసుకుందాం. వాటర్లో ముంచి తీయడమే, అసలు ముంచి తీసామంటే చాలు, ఇంకా చూసుకునే పనే లేదు. ఇప్పుడు అన్నీ తీసేసుకుందామండి. తీసేసుకొని చేసుకొని ఇదైతే చూపిస్తాను ఎంత బాగా వచ్చినాయి. చూసారా కొత్త వాటిలాగా తీసుకొచ్చి షాప్లో తీసుకొచ్చిన వాటిలాగా దగదగ మేసిపోతున్నాయి అసలు. ఇదిగోండి ప్లేట్ కూడా చూసారా ఎంత బాగా వచ్చినాయో, అసలు కొత్తవే అన్నట్టున్నాయి కదా. నిజంగా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ మనం ఫాలో అయితే చాలా బాగుంటుంది అనమాట. చూడండి ఎంత బాగా క్లీన్ అయిపోయినాయి అసలు. నిజంగా ఇలాంటి ట్రిక్స్ మనం చేయాల్సిందే కంపల్సరీ, ఎందుకంటే టైం చాలా సేవ్ అవుతుంది. కడుక్కోవడం చాలా టైం పడుతుంది. మామూలుగా పీతాంబరి పెట్టి కడగాలంటే చాలా టైం తీసుకుంటుంది. ఒకే ఒక క్షణంలో అయితే క్లీన్ చేసేసుకోవచ్చు మనం. చూసారా ఎంత బాగా వచ్చినాయో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.